ఈ నెల 4వ తారీఖున అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఖాళీ మందు బాటిళ్లు కనపడినాయి అని తెలిసిన వెంటనే టీటీడీ పిఆర్ఓ చీఫ్ పిఆర్ఓ ఒక ప్రకటన చేసినారు. సంబంధిత ఎవరైతే తాగి పడేశారో వాళ్ల మీద చర్యలు తీసుకోవటం జరుగుతుంది, నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వాళ్ల మీద కూడా తగు చర్యలు తీసుకుంటాము అని ఆ రోజే పోలీస్ శాఖ కూడా ఒక ప్రకటన వచ్చింది. ఈ రకంగా అతిథి గృహానికి దూరంగా కనపడ్డాయి, సంబంధిత వాళ్ల మీద చర్యలు తీసుకుంటాము అని కూడా చెప్పినారు. 2 రోజుల క్రితం ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తిరుమల పవిత్రతను బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఉన్న పాలక మండలి పూర్తిగా భ్రష్టు పట్టించేస్తోంది అన్నటువంటి సమాచారం తెలిసిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అపచారాలు నిరంతరాయంగా జరుగుతున్నాయి అన్నటువంటి విషయం పూర్తిగా బయటికి వచ్చిన తరువాత వరుసపెట్టి తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో నమ్మిన బంటైన బిఆర్ నాయుడు నేతృత్వంలో పోలీసుల మీద విపరీతమైన ఒత్తిడి పెంచి నిజాయితీగా ఎస్పీ గారి ఆఫీసు నుంచి వచ్చినటువంటి ప్రకటనకు భిన్నంగా ఆ తరువాత మొత్తం సీనంతా మార్చివేసి దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఈ రకంగా ఖాళీ బాటళ్లు పెట్టినాడు, దీన్ని సాక్షి విలేకరి క్యారీ చేసినాడు, నవీన్ అనేటువంటి వ్యక్తి మొత్తం సోషల్ మీడియాలో దీన్ని అందుకొని ప్రచారం చేసినాడు అని ఒక కేసు బనాయించి ఓ తప్పుడు కేసును ఎంత దుర్మార్గంగా వ్యవహరించాలనో అంత దుర్మార్గంగానూ వ్యవహరించినారు. నిన్న సాక్షాత్తు కేబినెట్ మీటింగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ అంశాన్ని ఎత్తి వైసీపీ వాళ్లు చూడు ఎలా చేస్తున్నారు అని ఆయన సమర్థించుకుంటూ ఆ సంఘటన మీద మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేయటం జరిగింది. దాన్ని ఆయనను మోసేటువంటి పత్రికలు ప్రముఖంగా వైసీపీ ఆధ్యాత్మిక విధ్వంసం అని ఈరోజు పతాక శీర్షికలో ఈనాడు పత్రిక కూడా రాయటం కూడా జరిగింది. సరే, కుక్క మూతి పిందెలన్నీ కూడా ఈ 2 రోజులుగా చాలా ఎక్కువ మాట్లాడుతున్నాయి. దీని వెనుక మేమే ఉన్నాం, కరుణాకర్ రెడ్డే కారకుడని ఈ బిఆర్ నాయుడు ముఠా అంతా కూడా విచ్చలవిడిగా వాళ్లకు నోటికి తోచిందంతా కూడా మాట్లాడడం జరిగింది. బిఆర్ నాయుడు యొక్క ప్రైవేటు సైన్యమే కొండ మీద తిష్ట వేసి ఈ రకమైనటువంటి అరాచకాలకు బాధ్యులవుతున్నారు అన్నటువంటిది గత 1.5 సంవత్సరాలుగా పరంపరగా వస్తున్నటువంటి విషయాలను బట్టి చాలా స్పష్టమవుతున్నది. ఇదిగో మా పార్టీ కార్యకర్త కోటి అనే వ్యక్తి 100% అక్కడున్నటువంటి ఖాళీ బాటిల్ను చూసి వీడియో తీసింది మా కోటినే. మేమెక్కడా ఇక్కడ బుకాయింపు ఏమీ లేదు మాకు, కానీ కోటినే పెట్టినాడు అనేటువంటిది తప్పుడు ఆలోచనతో పోలీసులు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగి మీరు ఈ రోజున పోలీసు శాఖ ద్వారా ఏ ప్రకటన అయితే ఇప్పించినారో మా కోటిని సాక్షి ఫోటోగ్రాఫర్ అయినటువంటి మోహన కృష్ణని అలాగే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పనిచేసేటువంటి
చాలా చదువుకున్న మాకు పుత్ర సమానుడైనటువంటి నవీన్ మీద కేసులు బనాయించి దీన్ని వీళ్లే చేసినారు అని ప్రచారం చేయటం. మీరు పెట్టినటువంటి తప్పుడు కేసులో భాగంగా పోలీసు శాఖ ద్వారా చేసినటువంటి ప్రకటన ఏమని ఉంది? తగిన ఆధారాలు పూర్తిగా దొరికినాయి కాబట్టి సీసీ ఫుటేజీలలో ఈ కోటి అనే వ్యక్తే మందు బాటిళ్లు పెట్టినాడు అని ఆ దగ్గరున్నటువంటి సీసీ కెమెరాల మీద కాకుండా దూరంగా ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ తో కోటి అనే వ్యక్తి ఫోన్తో వీడియో తీస్తున్న అరాచకాన్ని తెలపటం కోసమని వీడియో తీయడానికి వంగినటువంటి దాన్ని కోటినే బాటిల్స్ పెట్టినాడు అన్నటువంటి విషయంగా పోలీస్ శాఖ వారు ఆ సీసీ ఫుటేజ్ ని చూపుతున్నారు. ఛాలెంజ్ చేస్తున్నా ఈ రోజున మీరు మేము చేసినామని చెప్తున్నారు కదా, ఆ అరగంట పాటు ఏం జరిగిందో మొత్తం దగ్గరున్నటువంటి సీసీ ఫుటేజ్ ని బయట పెట్టమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సవాలు విసురుతున్నా. మీరు తప్పు చేసి మా మీద బురద తల్లి మమ్మల్ని తుడుచుకోమని చెప్పడం కాదు, నిరంతరాయంగా ఈ 1.5 సంవత్సరాల కాలంగా ఎన్ని తప్పిదాలు జరుగుతున్నాయి. కోటి, నవీన్ లేదా మోహన్ కృష్ణ ఈ విషయాన్ని బయట పెట్టిన తరువాత నిజం చెప్పండి, మీ అంతరాత్మల్ని ప్రశ్నించుకొని సమాధానమిచ్చుకోండి. ఆ తరువాత దాదాపు 25 గోనె సంచులకు ఖాళీ బాటర్లు దొరికింది నిజమా కాదా? నిజంగా మిమ్మల్ని భ్రష్టు పట్టించాలా అన్న ఉద్దేశమే మాకు ఉంటే ఆ రోజే దాన్ని కూడా బయటపెట్టి దాని వలన తిరుమల ఆధ్యాత్మికతకు మరింత నష్టం కలుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఆ తర్వాత 25 గోతాల నిండా మీరు ఎత్తేసినటువంటి బాటిల్స్ విషయం మేము ప్రస్తావించలా. కానీ ఈరోజు మమ్మల్ని మా వాళ్లని దోషులుగా చేసి దొంగలుగా ఆధ్యాత్మిక విధ్వంసం వైసీపీ చేస్తోంది అనేటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటే కూడా వాస్తవాల్ని బయట పెట్టకుండా ఉండదలుచుకోలేదు. అలాగే పోలీసులు మోహన్ కృష్ణను, కోటిని దేవలోక్ అనేటువంటి సంస్థ దగ్గర దొరికినారు అని రిమాండ్ రిపోర్ట్లో రాస్తారండి. ఒకసారి చూపించు. సాక్షాత్తు మోహన్ కృష్ణ తనే నేరుగా పోలీస్ స్టేషన్ కు వాళ్ళ శ్రీమతితో కలిసి, శ్రీమతి మా అడ్వకేట్ చంద్రశేఖర్ తో కలిసి అతను లోపలికి వెళ్తున్నటువంటి సంఘటన. 41 నోటీస్ ఇచ్చినారు, తను లోపలికి వెళ్లటం జరిగింది. చాలా స్పష్టంగా విజువల్స్ కనపడుతున్నప్పటికీ కూడా దేవలోక్ లో దగ్గర అరెస్టు చేసినామని ప్రకటించటం ఇంతకంటే దారుణం. ఈ కోటి అనే వ్యక్తిని పట్టుకున్న తరువాత పోలీసు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు ఒత్తిళ్ల మెత్తో కోటిని చితకబాదినారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? అంటే మీకు అనుకూలంగా కేసును మలుచుకోవటం కోసమని ఈ కోటిని విపరీతంగా కొట్టి పట్టుకార్లతో నీ అంతు చూస్తామురానని పట్టుకార్లతో గోర్లు పీకటానికి ప్రయత్నం జరిగింది. పీకల బెదిరించినారు. ఆ కొండ మీద 2 టౌన్ సిఐగా ఉన్నటువంటి శ్రీరాములు గారు కోటిని 20 దెబ్బలకు పైగా కొట్టడం జరిగింది. తను నేను చెయ్యలేదు సార్, నేను తీసిన మాట వాస్తవమే అన్నా కూడా అలా కాదురా, ఇలా చెప్పురా అని బలవంతంగా అతన్ని పట్టుకారులతో గోళ్లు తీసేస్తామని బెదిరిస్తారండి. ఇదే మీరు హంతకులు మావోయిస్టులతో వ్యవహరించినట్టుగా, టెర్రరిస్టులతో వ్యవహరించినట్టుగా ఒక నిజాన్ని బయటికి చూపేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని ఆ రకంగా టార్చర్ చేస్తారా?